ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్నటువంటి సమస్యల్లో షుగర్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. షుగర్ వ్యాధి లక్షణాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో విధంగా ఉండవచ్చు. అందరిలో ఒకే విధమైనటువంటి లక్షణాలు కనపడకపోవచ్చు. అధిక దాహం వేయటం పాలిడిప్సియా అంటూ ఉంటారు. నీరు ఎక్కువగా తాగటం కొంతమందిలో కనపడుతుంది. కొంతమందిలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. తరచుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. దీనిని పాలియూరియా అంటారు. కొంతమందిలో ఈ లక్షణం ఉండవచ్చు. కొంతమందిలో విపరీతమైనటువంటి అలసట అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది, బలహీనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఏ పని చేయాలని అనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో కళ్ళు తిరగటం, కళ్ళు బైర్లు కమ్మటం, చూపు మసకబారినట్టుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు, చురుకులు, సూదులు గుచ్చినట్లుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఏదైనా గాయాలు కనుక తగిలినట్లయితే తగ్గకపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆకలి పెరగటం, తినే ఆహారం ఎక్కువైనా కూడా ఎంత తిన్నా కూడా బరువు తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉండటం వంటి లక్షణాలు కూడా కొంతమందిలో ఉంటాయి. అలాగే పురుషుల్లో లైంగిక పటుత్వం తగ్గినట్లుగా కొంతమందిలో అనిపించే అవకాశం ఉంది. అలాగే కొంతమందిలో అంగంపై పగుళ్ళు వంటివి కనపడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా పై లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలి.